అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎడ్సెట్ 2023 అడ్మిషన్స్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇచ్చినాడు చూడండి. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఇచ్చినాడు చూడండి. అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఎడ్సెట్ హాల్ టికెట్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది తెలుస్తుంది. అదేవిధంగా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్. ఇక్కడ మీకు ఏ కాలేజీలో ఎంతమంది జాయిన్ అయినారు అనే దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ కాలేజీని సెలెక్ట్ చేసుకొని సబ్జెక్టు, ఏ సబ్జెక్టు వాళ్ళు ఎంతమంది జాయిన్ అయినారు అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్ చేస్తే వారికి సంబంధించిన వివరాలు అనేది చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా సెల్ఫ్ రిపోర్ట్ అనేది ఎప్పుడు చేయాలి అనే దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూస్తే మనకు 19వ తేదీ నుంచి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయమన్నాడు. అంటే మీకు వచ్చిన సీట్ ఓకే అన్నట్లుగా మీరు వెబ్సైట్లోనే ఓకే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్ట్ చేయనట్లయితే మీ సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించండి. క్లాసెస్ కూడా 19వ తేదీ నుంచి అని చెప్పడం జరిగింది. మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత మీ అలాట్మెంట్ లెటరు, సెల్ఫ్ రిపోర్టింగ్ లెటరు ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కాలేజ్ అయితే వచ్చి ఉంటుందో ఆ కాలేజ్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. వీటితో పాటు 10th, ఇంటర్, డిగ్రీ, టీసీ, క్యాస్ట్, ఇన్కమ్ తీసుకొని వెళ్ళండి. ఇవన్నీ కూడా ఒరిజినల్స్. అదేవిధంగా 2 సెట్ల జిరాక్స్, ఒక 4 ఫోటోలు తీసుకొని వెళ్ళండి. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్కి అప్లై కూడా చేయడం అనేది జరుగుతుంది. మీరు కాలేజీలో కూడా రిపోర్ట్ చేయండి. ఆ కాలేజీ వాళ్ళు వాళ్ళ కాలేజీలో ఎవరెవరు జాయిన్ అయినారో అనే దానికి సంబంధించిన వివరాలు హైయర్ ఎడ్యుకేషన్కి మళ్ళీ వాళ్ళు ఆన్లైన్లో సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. సెకండ్ ఫేజ్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే వాటికి సంబంధించిన డేట్ వచ్చిన తర్వాత వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే. దీనికి సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.